ఇప్పుడు ఇతిహాసాల్లో బుద్ధిస్ట్ అని ఒకటి ఉంది. అది నిజంగానే ఆయనది అవతారం కింద వస్తుందా? అసలు బుద్ధిజం అనేది మన ఇతిహాసాల కింద లెక్కేస్తారా? ఇతిహాసము వేరు, ఉమ్, ఫస్ట్ పురాణము వేరు. ఉమ్, ఇతిహాసము అంటే చరిత్ర, హిస్టరీ. ఓకే ఇతిహాసము ఇది ఇలా జరిగినది. ఓకే ఓకే ఓకే, ఉమ్. నీకు ఏ ఇతిహాసంలో ఉంది బుద్ధుడిని గురించి? అంటే ఇప్పుడు వేదాస్, వేదంగాస్, పురాణాస్, స్మృతిస్, బుద్ధిస్ట్ లిటరేచర్ అని బుద్ధిస్ట్ లిటరేచర్ ఇస్ డిఫరెంట్, ఉమ్, కంప్లీట్ డిఫరెంట్. దట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు ద యువర్ వేదాస్ అండ్ పురాణాస్. కానీ మరి ఎందుకు కొంతమంది ఇది విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం అని కొంతమంది బుద్ధిస్ట్ చూడే, నీకు ఇది దిస్ యూ హ్యావ్ టు లెర్న్, ఖచ్చితంగా తెలుసుకోవాలి మీ తరం వాళ్ళు. మనము అనేక రకాలైనటువంటి ఫిలాసఫీస్ని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఈజ్ ఆల్సో వన్. అది మనదే మందే. ఎక్కడి నుంచి వచ్చింది అయితే కాదు. ఎక్కడి నుంచి వచ్చిందా? అంటే మన రాజే. శుద్ధోదనుడు ఎవరు? మన రాజనే. రాముడి వంశస్థుడు బుద్ధుడు, శ్రీరామచంద్రుడి వంశస్థుడు బుద్ధుడు. ఓకే. సో బుద్ధుడు ఎక్కడో వేరే చోటు నుంచి ఎక్కడి నుంచి రాలా, ఈ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాడే. ఓకే. సో ఆయన ఒక ఫిలాసఫీని ప్రవచించాడు. ఎప్పుడైనా ఒక మహాపురుషుడు వచ్చాడు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఆనాటి కాల పరిస్థితుల్ని, కాలమాన పరిస్థితుల్ని అధ్యయనం చేసి తనదంటూ ఒక సిస్టమ్ని అడాప్ట్ చేస్తాడు. ఓకే. అంటే ఒక వీటన్నిటికీ సొల్యూషన్స్, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆనాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది సొల్యూషన్గా తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శంకరాచార్యుడు ఇప్పుడు ఈయన బుద్ధుడు ఇచ్చిన సొల్యూషన్స్లో అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేస్తూ ఈయన ఇంకో సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. ఓకే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఉన్నావా, కార్ల్ మార్క్స్, నువ్వు ఎక్కడో బుద్ధుడు ఆదిశంకర్లోకి వెళ్తే అర్థం కాదు. కార్ల్ మార్క్స్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. అవును, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అంటారు, కమ్యూనిస్టు సిద్ధాంతం. ఏ సొసైటీని చూసి తీసుకొని వచ్చాడు ఆయన? అంటే ఇప్పుడు ఏవేవి పాటిస్తున్నాయి తెలుసు, కానీ ఇప్పుడు నేను తెచ్చాను నాకు తెలియదు. ఇప్పుడు చైనా పాటిస్తుందని తెలుసు నాకు. పాటిస్తుంది. కానీ ఆయన ఈ సిద్ధాంతాన్ని తీసుకురావడానికి వెనక ఆయన గమనించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవునా కదా? ఆ సమస్యలు ఏమిటి? క్రిస్టియానిటీ బోధిస్తూ వాళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి సిస్టమ్ నుంచి ఆయన వచ్చాడు. ఓకే. వాళ్ళు నోరెత్తకూడదు, ప్రీస్టులు చెప్పింది వినాలా. ప్రీస్టులు ఎవరి చేతిలో ఉంటారు? కింగ్స్ చేతిలో ఉంటారు. అర్థమయ్యేదా? సో ఆ సిస్టమ్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈయన సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. అది కమ్యూనిస్టు దేశాలకి, కమ్యూనిస్టు సొసైటీకి, అది క్రిస్టియన్ సొసైటీకి, క్రిస్టియన్ దేశాలకి అది సరిపోద్దేమో, భారతదేశానికి సరిపోదు అది. అందుకని భారతదేశంలో కమ్యూనిస్టులు ఫ్లరిష్ కాలేకపోయారు. అర్థమైందా? అట్లనే బుద్ధుడు తీసుకొచ్చిన సిద్ధాంతం ఆనాటికి గొప్ప సిద్ధాంతం. ఓకే. ఆ తర్వాత ఆ సిద్ధాంతంలో ఉండేటటువంటి అనేక లొసుగులు బయటపడ్డాయి. ఏంది? అకర్మణ్యత, పనిగిని ఎలా, వాడు సన్యాసి, బౌద్ధ సన్యాసి కావడం, అడుక్కు తినడం, సొసైటీ వాడిని ఇది చేయడం. అందరూ బౌద్ధ సన్యాసులు అయితే పనిచేసేవాడెవడు? అండ్ శాంతి 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 అనుకుంటూ ఉంటే వేరే రాజులు వచ్చి కుమ్మిపోతే అదే కదా కుమ్మారు మనల్ని. అర్థమవుతుందా? సో మళ్ళా వీటిని రెక్టిఫై చేయడానికి ఆదిశంకర్లు వచ్చారు. ఓకే. ఆయన చేసిన దాంట్లో కూడా కొన్ని ఇవి ఉన్నాయి. అయితే సనాతన ధర్మంలో అన్ని ఫిలాసఫీలని తీసుకునేటటువంటి ఒక గొప్ప గుణం ఉంది. సో బుద్ధుడు చెప్పినటువంటి సిస్టమ్ను కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేసి, అయితే ఆయన ధ్యాన మార్గాన్ని, చాలా గొప్ప ధ్యాన మార్గాన్ని ప్రవర్తిల్ల చేశాడు బుద్ధుడు. తెలుసా నీకు? అంటే ధ్యానం చేస్తారని తెలుసు, మెడిటేషన్లో ఇప్పటికీ ఉన్నాయి కేంద్రాలు.
మీకు ధ్యాన కేంద్రాలు, ధ్యాన కేంద్రం. వాళ్ళు ధ్యానం నేర్పిస్తారు, మంచిది, గుడ్. సో అటువంటి వాడిని నువ్వు దేవుడిగా స్వీకరించావు.